హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము తూరిధామ్ వెళ్ళాము. జాంజగిరి చంపాన్ నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్. అందుకే మేము బైక్తోనే వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ ఒక శివ మందిర్ అనమాట. ఇక్కడ ఫేమస్ ఏంటంటే మిస్ట్రీ ఈ టెంపుల్ది. ఇక్కడ కొబ్బరికాయ సెట్తో పాటు ఒక చిన్న కమండలం లాంటిది అమ్ముతున్నారు ప్లాస్టిక్ది. ఇది 20 రూపీసే. దాంట్లో వాటర్ పక్కనే ఉన్న నదిలో వాటర్ తీసుకొని శివలింగం మీద వేస్తున్నారు అందరూ. సో నాకు అది సరదా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించి తీసుకున్నాను. ఇంక శివలింగం విషయంకి వస్తే ప్రతి మహాశివరాత్రికి కూడా 3 డేస్ యాత్రలాగా జరుగుతుంది. అలాగే శ్రావణ మాసం మంత్ అంతా కూడా జరుగుతుంది అనమాట. మేళ ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది శ్రావణ మాసం అయితే. ఈరోజు మండే అవడం వల్ల ఇంకా క్రౌడ్ ఉంది. ఈ శివలింగం విషయానికి వస్తే కనుక స్టెప్స్ కింద నుండి కిందకి వెళ్ళాలి. కిందన ఉంటుంది శివలింగం. ఆ పైనున్న శివలింగం పైన పడుతున్న వాటర్ అనేది ఎలా పడుతుందో, ఆ వాటర్ తర్వాత ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికీ తెలియదు. అది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. ఆ ఫ్లో అనేది ఇంకా అలాగే ఉండిపోయింది. తుర్రి అంటే ఛత్తీస్గఢీలో వాటర్ ఫ్లో అని అర్థం అంట. అందుకని చెప్పేసి ఇక్కడ ఇలా పడుతుంది అని అందరూ నమ్ముతుంటారు. ఈ వాటర్ ఫ్లో అనేది ఎప్పుడు ఆగదు, ఏ సీజన్లో కూడా ఆగదనమాట. చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా వాటర్ ఫ్లో ఎలా ఉంటుందో. డైరెక్ట్ శివలింగం మీద పడుతుంది అనమాట. అందుకే ఇది చాలా ఫేమస్. తర్వాత మేము ఇక్కడ కొన్ని సెల్ఫీలు అయితే దిగాము, కానీ వర్షం స్టార్ట్ అయిపోవడం వల్ల మేము ఎక్కువగా దిగలేకపోయాము. బాబుగడు కూడా చిన్నోడు అవ్వడం వల్ల. ఇక్కడ శివాలయం చుట్టూ కూడా కొంతమంది ఒక కర్రకి మామిడి కొమ్మలు, బంతిపూలు కట్టి ప్రదక్షిణం చేస్తున్నారనమాట. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అది చేసిన తర్వాత దాన్ని నిమజ్జనం చేసేసారు. ఇది ఒక మిస్టరీ ప్లేస్ అనమాట. అలాగే యాన్షియంట్ ప్లేస్ అని కూడా చెప్పవచ్చు. చాలా ఫేమస్ ఈ టెంపుల్. తూరిధామ్ జాంజగిరి డిస్ట్రిక్ట్, ఛత్తీస్గఢ్ స్టేట్ అనమాట. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఈ డిస్టెన్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. సో మీరు ఈజీగా వెళ్ళొచ్చు. చాలా దగ్గరే, కాకపోతే చాలా ఫేమస్ అనమాట తూరిధామ్ అని. ఇది శివాలయమే. మెయిన్ ప్రత్యేకత ఏంటంటే ఆ మిస్టరీని ఎవరు కనుగొనలేకపోయారనమాట. ఈ మేళ అయితే చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ. శ్రావణ మాసంలో ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉంది. నేను పితాంపూర్ ట్రావెల్ వ్లాగ్లో చెప్పినట్టుగా శ్రావణ మాసంలో వీళ్ళు శివుడికి ఎక్కువగా పూజ చేస్తారు, మనం కార్తీకంలో చేస్తాం.